అక్కినేని నాగార్జునకు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు. మల్టీ స్టారర్ సినిమాలతో దుమ్ము దులుపుతున్నారు. అయితే ఈయన ఈ ఏడాది చేసిన సినిమాల్లో హీరోగా చేయకపోయినప్పటికీ ఆయన పాత్రలు ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయాయి. అయితే అలాంటి నాగార్జున త్వరలోనే అటు బిగ్ బాస్ సీజన్ 9తో పాటు ఇటు తన 100వ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నారట. నాగార్జున ఈ ఏడాది కూలీ, కుబేర వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో కుబేర సినిమాలో పాజిటివ్ పాత్రలోనే కనిపించినప్పటికీ కూలీ మూవీలో మాత్రం నెగటివ్ పాత్రలో కనిపించారు. హీరోగానే కాదు, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి కూడా నాగార్జున వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా తనకున్న స్టార్డమ్ పక్కన పెట్టి వేరే హీరోల సినిమాలోకి కీ రోల్స్ పోషించడం అంటే అంత సులువైన పని కాదు. నాగార్జున కుబేర మూవీలో చేసిన దీపక్ పాత్రని చాలా మంది ప్రశంసించారు. అలాగే కూలీ సినిమాలోని సైమన్ పాత్రను కూడా మెచ్చుకున్నారు. ఈ రెండు సినిమాల్లో నాగార్జున పోషించిన పాత్రలకు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఇతర ఇండస్ట్రీలో కూడా ఆయనకు మార్కెట్ పెరిగింది. ఇలా ఇతర ఇండస్ట్రీ ప్రేక్షకులు నాగార్జునని మెచ్చుకున్నారు. అయితే ఇలాంటి నాగార్జున త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 9తో పాటు తన 100వ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారట. అయితే ఈ ఏడాది బిజీగా గడుపుతున్న నాగార్జున 100వ సినిమా కోసం టైం తీసుకోవాలి అనుకోవటం లేదట. ఈ ఏడాదిలోనే ఆ సినిమా కూడా షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే నాగార్జున తన కెరీర్లో మైల్ స్టోన్ గా నిలిచిపోయే తన 100వ సినిమా కోసం తమిళ డైరెక్టర్ని ఎంచుకున్నట్టు రీసెంట్ గా ఓ టాక్ షోలో బయటపెట్టారు.